హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దాంట్లో జీమెయిల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకుని అయితే ఉండొచ్చు. ఈరోజు మన జీమెయిల్ అకౌంట్ని ఎవరెవరు లాగిన్ అయ్యారు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుండి ఎలా తెలుసుకోవాలని మీకు తెలియకపోతే ఈ వీడియో ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. మీ జీమెయిల్ అకౌంట్ని ఎవరెవరైతే లాగిన్ అయ్యారు, ఎవరెవరైతే యూస్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ అలాగే ఎవరైనా లాగిన్ అవుదామనుకున్నా అవ్వకుండా ఉండేటట్టు కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ అలాగే పక్కన చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ అని చెప్పి స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నేను ఇంకే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ సెట్టింగ్స్ అనేది చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో పైన చూసినట్టయితే మీ లోగో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సింపుల్గా దాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎలా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. మీరు ఏ అకౌంట్ ఇది తెలుసుకోవాలనుకుంటున్నారో సింపుల్గా ఆ అకౌంట్లోకి అయితే స్విచ్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా మళ్ళీ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫైండ్ ఏ లాస్ట్ డివైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని ఇలా క్లిక్ చేయండి. ఫైండ్ ఏ లాస్ట్ డివైస్ కాకుండా దాని పైన చూసినట్టయితే ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎవరెవరైతే లాగిన్ అయ్యారని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ కూడా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే వేరే వాళ్ళ దాంట్లో మీకు లాగిన్ అయినట్టు కనుక మీ మొబైల్లో కనుక కనిపిస్తున్నట్టయితే సింపుల్గా దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ లాక్ స్క్రీన్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీరు ఏ లాక్ స్క్రీన్ అయితే పెట్టుకున్నారో దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎలా అయితే ఓపెన్ అవుద్ది. ఒకవేళ మీకు వేరే వాళ్ళు ఎవరైనా లాగిన్ అయ్యి కనుక అక్కడ వచ్చినట్టయితే వాళ్ళ క్లిక్ చేసి సింపుల్గా ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వస్తే ఇలా అయితే ఓపెన్ అవడం జరిగింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైన్ అవుట్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తే ఆ అకౌంట్ అనేది అయితే సైన్ అవుట్ అయితే అయిపోద్ది. నా అకౌంట్ని అయితే ఎవరు అయితే యూజ్ చేయట్లేదు, అందుకే నేనైతే దీన్ని సైన్ అవుట్ అయితే చేయట్లేదు. ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నట్టయితే ఇక్కడ సైన్ అవుట్ అని వచ్చింది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళ మొబైల్ నుంచి అయితే మన అకౌంట్ అనేది సైన్ అవుట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో చూసారు గైస్, ఈ విధంగా చేస్తే ఎవరైనా మన జీమెయిల్ అకౌంట్ని లాగిన్ అవుతే కనుక మన సైన్ అవుట్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఇంకోటి కూడా చెప్పాను కదా, ఎవరైనా పాస్వర్డ్ తెలిసినా కానీ లాగిన్ చేయాలనుకుంటే దానికి కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆ సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీ జీమెయిల్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీ రైట్ సైడ్లో పైన లోగో ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఏ అకౌంట్ని అయితే సేఫ్గా ఉంచాలనుకుంటున్నారో దాన్ని అయితే క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్లోకి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మన లాక్ స్క్రీన్ అయితే ఎంటర్ చేయమంటుంది. సింపుల్గా మీ లాక్ స్క్రీన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. టర్న్ ఆనింగ్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి వచ్చేసి ఇలాగ ఒకవేళ మీకు ఎలా రాలేదంటే మీ మొబైల్ నెంబర్ని ప్లస్ మన కంట్రీని సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు ఆ రెండు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ 2 స్టెప్ వెరిఫికేషన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసి తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఎలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మొబైల్ నెంబర్ అండ్ గూగుల్ ప్రాంప్ట్ అని చెప్పేసి 2 టిక్ మార్క్ అయితే వచ్చింది. సింపుల్గా ఇలా డన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఒక మెసేజ్ కూడా మనకు రావడం జరుగుతుంది, గూగుల్ అకౌంట్ అప్డేటెడ్ అని చెప్పేసి.
సో చూసారు గైస్, ఈ విధంగా మన స్టెప్ వెరిఫికేషన్ కనుక మనం ఎనేబుల్ కనుక చేసి పెట్టుకుంటే మన అకౌంట్ని ఎవరైనా లాగిన్ అవుదాం అనుకున్నా కానీ అవ్వలేరు. సో చూసారు గైస్, ఈ విధంగా అయితే మన ఎవరెవరు లాగిన్ అయ్యారని తెలుసుకోవచ్చు మన జీమెయిల్ అకౌంట్ని, అండ్ అలాగే సేఫ్గా కూడా ఉంచుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో మీకు ఏమాత్రం యూజ్ అనిపించినా లైక్ అయితే చేయండి, అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేసి చెప్పండి.